వల్ల ఇది ఒక కాంప్లెక్స్ క్వశ్చన్. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు చర్చలు జరుపుతోంది, కేంద్రం అనుమతించిందనే కంక్లూజన్కి అయితే మనం రాలేము. వైఎస్ఆర్ హయాంలో ఒకసారి మావోలతో చర్చలు జరిగాయి కదా సార్, ఆ కాల్పుల విరమణ కమిటీలో మీరు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మావోలతో చర్చలు సాధ్యమా, అలా జరిగే అవకాశం ఉందా? అంటే అప్పుడు నేను ప్రభుత్వమే నియమించిన కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాను. అంటే అప్పుడు చర్చ ఎందుకు వచ్చింది అంటే, మావోయిస్టులకు అనుకూలమైన వారైనా ప్రభుత్వం అంగీకరించదు, ప్రభుత్వానికి అనుకూలమైన వారైతే మావోయిస్టులను అంగీకరించడం. అంటే ఇద్దరికీ అనుకూలం కానీ ప్రజలకు మాత్రమే అనుకూలం ఉన్న ఇరుపక్షాలు ఆమోదించిన వ్యక్తులు అవసరం వచ్చింది. ఆ జాబితాలో నన్ను కూడా చేర్చాను. నేను కూడా వాస్తవం మీరు అన్నట్టు కాల్పుల విరమణ కమిటీలో ఉన్నాను. సో 2 సమావేశాలు జరిగాయి. అప్పుడు జానారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు రామకృష్ణ ఇతరులు నక్సల్ టాప్ లీడర్స్తో జరిగిన లంచ్ కూడా హాజరయ్యాను నేను. అప్పుడు చర్చలను చూస్తే చర్చలు జరపాలి అనేది ఒక పొలిటికల్ డిసిషన్. ఆ పొలిటికల్ కమిట్మెంట్ ఫస్ట్ ప్రభుత్వాలకు ఉండాలి. దీని చర్చల ద్వారా ఈ సమస్యకు ఎంతో కొంత పరిష్కారాన్ని చూడవచ్చు అన్న కమిట్మెంటు ప్రభుత్వాలకు ఉండాలి. చర్చల్ని ఒక తాత్కాలిక వెసులుబాటుగా ఇరుపక్షాలు భావిస్తే చర్చలు సాధ్యం కావు. అంటే ప్రభుత్వమేమో ఈ చర్చల సమయాన్ని ఉపయోగించుకొని నక్సలైట్ల మావోయిస్టుల పైన మరింత ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించి మళ్ళీ మరింత వాళ్ళ హైడౌట్స్ను పట్టుకొని తర్వాత భారీ దాడికి దీన్ని ఉపయోగించుకుందాం అనే ఆలోచన వ్యూహము ఉంటే చర్చలు సాధ్యం కాదు. అలాగే మావోయిస్టులకు కూడా ఇప్పుడు బాగా దెబ్బతింటున్నారు కనుక కాస్త విరామం కావాలి, విశ్రాంతి అంటే విరామం, విశ్రాంతి కరెక్ట్ వర్డ్ కాదు. ఈ లోపల ఎన్కౌంటర్ లాగితే, ఈ ఆపరేషన్ సాగితే తిరిగి తమ ఆయుధాలు సమకూర్చుకోవచ్చు, క్యాడర్ను సమకూర్చుకోవచ్చు, కొంత రిలీఫ్ దొరుకుతుంది అనే యొక్క వ్యూహాత్మక కోణములో మాత్రమే చర్చలకు డిమాండ్ చేస్తే ప్రభుత్వం అయినది. అందువల్ల 2 వైపుల నుంచి కూడా చర్చల ప్రక్రియ పట్ల పొలిటికల్ కన్విక్షన్ ఉండాలి. అది నేను ఆ రోజు కూడా ఆ కన్విక్షన్ కనిపించలే, అందుకే చర్చలు ఫెయిల్ అయ్యాయి. సో 2 వైపులా కూడా వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలి అనే ఆలోచనే ప్రభుత్వంలో కనిపించింది, ఆనాడు మావోయిస్టులో కూడా కనిపించింది. అందుకే ఆ చర్చలు విఫలమయ్యాయి. సో చర్చలు జరగకపోవడానికి కారణం అది. రెండవది, చర్చలు జరపడానికి ఏ అంశాల ఆధారంగా చర్చ జరపాలి? చర్చల అంశం ఆధారంగా, ప్రజల సమస్యల ఆధారంగా, ఏ సమస్యలైతే నక్సలైట్ ఉద్యమాలకు ఊపిరిలూదుతున్నాయో ఆ సమస్యల ఆధారంగా చర్చ జరగాలి. మరి ఆ సమస్యల ఆధారంగా చర్చలు జరపడానికి రాజకీయ పార్టీలు ఎంత సిద్ధంగా ఉన్నాయనేది క్వశ్చన్. మూడోది, చర్చలు అడుగుతున్న వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, చర్చలకు వస్తున్న డిమాండ్ ఏ కాంటెక్స్ట్లో ఉంది అనేది చూడాలి. అన్ఫార్చునేట్లీ మావోయిస్టులు ఒక 1 ఏడాది క్రితమో 2 ఏళ్ల క్రితమో చర్చల ప్రతిపాదన చేసి ఉంటే వారు మరింత పొజిషన్ ఆఫ్ స్ట్రెంత్ నుంచి చేసిన వాళ్ళు అయ్యేవారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట పెద్ద ఎత్తున చుట్టుముట్టి మావోయిస్టులను అసలు ఏమాత్రము అవకాశం లేకుండా చుట్టుముట్టిన సమయంలో చర్చలు అంటే అది పొజిషన్ వీక్నెస్గా ప్రభుత్వం, కేంద్రం భావించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది కాంటెక్స్ట్ ఆల్సో మ్యాటర్స్ కదా. సో ఆ కాంటెక్స్ట్లో చర్చలు అంటే దాన్ని ఎంత మేరకు అది ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన ఈ సమయంలో, అంటే వారిలో అప్పర్ హ్యాండ్ సాధించిన సమయంలో వస్తుంది. ఇలా మనం చూస్తున్నాం కదా, రష్యా చర్చలకు ఎలా స్పందిస్తోంది, ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుంది చూస్తున్నాం కదా. బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉన్న రష్యా స్పందించడం లేదు. కానీ అయినా కూడా చర్చలు జరగాలని ఎందుకంటే మాలాంటి వాళ్ళమంటే కనీసం ప్రజలకు పశువులు దొరుకుతాయి. ఇప్పుడు ఆదివాసీ ప్రాంతాల్లో అత్యధికంగా అనుభవిస్తున్నది ప్రజలు, ఆదివాసీ బిడ్డలు. వాళ్ళ సంబంధం లేదు, వాళ్ళకి మావోయిజంతో సంబంధం లేదు, రాజ్యంతో సంబంధం లేదు. కానీ ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ వార్లో ఆదివాసీ గ్రామాలు, ఆదివాసీ బిడ్డలు, పాపం అన్నం పున్న వెరగని వారు తీవ్రమైన ఇబ్బందులకు, నిర్బంధానికి గురవుతున్నారు. అందువల్ల ఈ దేశం ముందు అసలు మావోయిస్టులను ఏం కోరుకుంటున్నారో, వాళ్ళు ఎందుకు తుపాకులు పట్టాల్సి వచ్చింది, వాళ్ళు పట్టడం తప్పని మనం సమాజానికి చెప్పాలి అంటే కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు, అడిగే దాంట్లో న్యాయం ఉందా లేదా,
అడిగేదాన్ని రాజ్యాంగం అంగీకరిస్తుందా లేదా, రాజ్యాంగమైన పద్ధతుల్లో పరిష్కరించగలమా లేదా, ఇది దేశంలో అయితే బయటికి రావాలి కదా, అందుకొరకు చర్చలు జరగాలని అంటాం. రైట్ సార్.